రామచంద్రపురం ప్రాంతంలో రహదారి విస్తరణ అంశం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉసికే బావి, వందనపురి కాలనీతో పాటు పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకోవడంతో స్థానికులు ఆందోళన దిగారు. ఏళ్లుగా ఈ రహదారి చాలా ఇరుగ్గా ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలు కష్టతరంగా మారడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. రహదారి విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే రహదారి వెడల్పు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా బీహెచ్ఈఎల్ యాజమాన్యం అనుమతి లేదంటూ పనులను నిలిపివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు రోడ్డుపై టెంట్ వేసుకుని బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రహదారి విస్తరణ పనులకు అనుమతులిచ్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబాయి ఆర్సీపురం నుండి ఇసుకబాయి వరకు రోడ్డు, అది మేము చిన్నకున్నప్పటి నుంచి మాకే తెలియదు, అప్పటి నుంచి రోడ్డు ఉంది. కానీ ఈరోజు ఆ రోడ్డుని అడ్డుకోవడం మాత్రం అది రాదు. బిహెచ్ఎల్ వాళ్ళు వేయనివ్వట్లేదు. అది ఎందుకు వేయనివ్వట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు అదే దారి, మా ఇసుకబాయి ఫస్ట్ ఇసుకబాయికే ఉండేది. ఇసుకబాయికి సంబంధించి దానికి మా పొలాలకు దానికి ప్రాబ్లం ఉంటే అప్పుడు డ్రైనేజ్ గిట్ట ఓపెన్ చేసినప్పుడు గిట్ట మాకు ప్రాబ్లం ఉందంటే మా ఇసుకబాయికి ఫ్రీగా మాంజిరా వాటర్ గిట్ట ఇచ్చినప్పుడు అసలుంటిది ఈరోజు మాకు ఇసుకబాయి కాదు, మా కాలనీ చుట్టుపక్కల ఈరోజు ఇసుకబాయి గ్రామం సంబంధించిన రోడ్డు వేల మంది ఇక్కడ ప్రయాణించే రోడ్డు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 50 కాలనీలు మరియు బిహెచ్ఎల్కి సంబంధించిన కాలనీలు కూడా ఇక్కడ మెట్రో కాలనీ అని చెప్పిస్తుంది. అదే రకంగా ఇవాళ ఈ రోడ్ని మళ్ళా పాత రోడ్ని కొత్త రోడ్డు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కొత్తగా రోడ్ వేస్తుంటే బిహెచ్ఎల్ యజమాని అడ్డుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా తప్పు అని వాళ్ళు గతంలో ఇసుకబాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి బిహెచ్ఎల్ ఈరోజు అదే బిహెచ్ఎల్ వచ్చి ఇలా దారిని అడ్డం పడడం చాలా బాధాకరమైన విషయం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైపాలన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. 3-4 సార్లు వాళ్ళను